హాయ్ సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. లాస్ట్ వీక్ టాలీవుడ్ నుంచి ఎటువంటి తెలుగు మూవీస్ రాలేదు. బట్ ఈ వీక్ 2 తెలుగు మూవీస్ థియేటర్స్కి వస్తున్నాయి. అవేంటో చూసేద్దాం. దాంతోపాటు హాలీవుడ్ నుంచి ఒక మూవీ అండ్ బాలీవుడ్ నుంచి ఒక మూవీ కూడా వస్తున్నాయి. అవేంటో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీక్ రిలీజ్ అయ్యే ఫస్ట్ మూవీ వచ్చి బాహుబలి ది ఎపిక్. ఇది అక్టోబర్ 31న మూవీ థియేటర్స్లోకి వస్తుంది. ఈ మూవీ లెంగ్త్ వచ్చి 3 అవర్స్ 44 మినిట్స్. 2 పార్ట్స్ కింద రిలీజ్ అయిన ఈ మూవీని రాజమౌళి గారు ఒకే మూవీ కింద ఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అవుతున్న మూవీ బుకింగ్స్లో ఈ మూవీ ఆల్రెడీ రికార్డ్ సెట్ చేసింది. మీకు కనుక టైం ఉంటే ఈ వీక్ తప్పకుండా బాహుబలి ది ఎపిక్ మూవీకి టికెట్స్ తీసుకోండి. ఎందుకంటే ఈ మూవీ జాతర మొదలవుతుంది ఈ వీక్. అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న మరో మూవీ మాస్ జాతర. ఇది రవితేజ గారు నటించిన యాక్షన్ ఎంటర్టైనర్. ఈ మూవీలో హీరోయిన్ వచ్చి శ్రీలీల. ఈ మూవీకి నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్ అండ్ బీమ్స్ సంగీతం అందించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి భాను భోగవరపు. మీకు యాక్షన్ ఎంటర్టైనర్స్ ఇష్టమైతే కనుక ఈ మూవీకి టికెట్స్ బుక్ చేసుకోండి. అక్టోబర్ 31న బాలీవుడ్ నుంచి వస్తున్న మరో మూవీ ది తాజ్ స్టోరీ. పరేష్ రావల్ గారు మెయిన్ లీడ్గా నటిస్తున్న ఈ మూవీ కోర్ట్ రూమ్ డ్రామాగా వస్తుంది. అమరీష్ గోయల్ ఈ మూవీకి డైరెక్టర్. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ నిర్మాణం వెనుక ఉన్న వివాదాస్పద ప్రశ్నల చుట్టూ అల్లుకున్న కోర్ట్ రూమ్ డ్రామా ఇది. మీకు గనక కోర్ట్ రూమ్ డ్రామాస్ నచ్చితే గనక ఈ మూవీని తప్పకుండా థియేటర్స్లో చూడండి. అక్టోబర్ 30న హాలీవుడ్ నుంచి వస్తున్న మరో మూవీ బొగోనియా. ఈ మూవీలో హాలీ బెర్రీ, చార్లీ హనమ్ యాక్టర్స్గా నటించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి కెవిన్ మెక్నైట్. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్లో ఉండబోతుంది. మీకు గనుక సైన్స్ ఫిక్షన్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ మూవీని థియేటర్స్లో చూడండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ సినిమా వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.